ఇక మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించిన రిజల్ట్స్ కి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ అధికార పార్టీ రామూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. దీనిపై ఎలా వారి యొక్క అభిప్రాయం ఏంటనే వారిని అడిగి తెలుసుకుందాం. రామూర్తి గారు చెప్పండి, రిజల్ట్స్ మనం చూస్తున్నాం. మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ ఎన్నికల యొక్క రిజల్ట్స్ ని ఇక్కడ మనం చూస్తున్నాము. జార్ఖండ్ ఇండియా కూటమిలో ఆధిక్యంలో కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ ఏమో 45, అలాగే బీజేపీ కూటమి 35 సీట్లలో ఆధిక్యంలో కనిపిస్తుంది. ఒకవైపు మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే మహాయుతి కూటమి 199 సీట్లలో లీడింగ్ లో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ దీనిపై మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమంటారు? మహారాష్ట్ర గాని లేదా జార్ఖండ్ గాని ఈ రెండు పార్టీలు కేంద్రంలో గత 60 సంవత్సరాల నుంచి పరిపాలించే పార్టీలు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా స్థానిక ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి వాళ్ళు పరిస్థితి ఏర్పడ్డది. వీళ్ళు దేశంలో మాత్రం ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలి, ప్రాంతీయ పార్టీలు ఉనికిని లేకుండా చేయాలి, ఏదో రకంగా వాళ్ళని చీల్చి మా పార్టీలలో కలుపుకోవాలని ఒక దుర్మార్గమైన కుట్ర ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు ప్రాంతీయ పార్టీల సపోర్టు లేకుండా గెలిచే పరిస్థితిలో వీళ్ళు లేకుండా వాళ్ళని నమ్ముకునే వీళ్ళు బతికే పరిస్థితి ఏర్పడుతున్నది కాంగ్రెస్ బీజేపీ పార్టీ. కాబట్టి ఒక ప్రత్యామ్నాయం, ఒక ప్రాంతీయ పార్టీల ఒక సమన్వయం కమిటీతో ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు కావాలనేది కేసీఆర్ గారి ఆలోచన. కాబట్టి ఈ రెండు పార్టీల వల్ల దేశం అధోగతి పాలైంది. ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గత మేము ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అంటారు, కానీ చెప్పిన హామీలు మాత్రం ఒక్కటి నెరవేర్చరు. అటు కర్ణాటకలో అదే జరిగింది, ఇప్పుడు ఆ తెలంగాణలో కూడా అదే జరిగింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల మహారాష్ట్రలో ఇప్పుడు ఆ పరిస్థితికి ఏర్పడ్డది. ఇక్కడైతే 2500 రూపాయలు ఇయ్యరట, కానీ చెప్పిన హామీలో మహాలక్ష్మి హామీని ఇవ్వరాట, కానీ అక్కడికి పోయి నేను 3000 ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే మొత్తం అబద్ధాలతోటి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏలాలా, ఈ దేశంలో మా చెక్కు చేతుల్లో రావాలనే ఒక దుర్మార్గమైన ఈ ఆలోచనని ప్రజలు తిప్పికొడుతున్నారు. అర్థమైపోయింది ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పే అబద్ధాలు వాళ్ళు అక్కడి వరకే ఉంటాయి. కాబట్టి ఆ అబద్ధాలను వాళ్ళు నివృత్తి చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని మహారాష్ట్ర వాళ్ళు అర్థమైపోయింది. ఈ జార్ఖండ్ లో కూడా అదే పరిస్థితి. బీజేపీ గాని కాంగ్రెస్ గాని అక్కడ ఉన్న స్థానిక పార్టీల మద్దతుతోటి గెలవాల్సిన పరిస్థితి ఉన్నది. లేకపోతే వీళ్ళు ఒంటరిగా పోటీ చేసి ఒంటరిగా సొంతంగా తెలంగాణలో ఏ విధంగానైతే ఒంటరిగా పోటీ చేశారో అలా పోటీ చేసి గెలిచే సత్తా వీళ్ళకు లేదు, ఎక్కడా లేదు రాష్ట్రాలలో. కాబట్టి ఇప్పటికైనా ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావాలి. ఈ రెండు పార్టీలకు ఖచ్చితంగా ఎక్కడో ఒక్కడ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం అయితే ఈ దేశ ప్రజలపై ఉన్నది. లేకపోతే ఈ దేశం అధోగతి పాలవుతుంది. ఇప్పటికే వెనకబడ దేశాలలో మనము ఇంకా అలానే అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నాము తప్ప ఇంకా ఆ దేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదు. మోడీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ కాంగ్రెస్ సరిగ్గా వాళ్ళకు కట్టడి చేయలేకపోవడం కానీ ఈ రెండు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఒక బలమైన ప్రాంతీయ పార్టీల కూటమి దేశంలో రావాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సరే గెలుపు ఓటములు కామన్, ఎవరికైనా గెలుస్తారు ఓడతారు, కానీ వాళ్ళు గెలిచినప్పుడు మాత్రం వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రజలే మనని హెచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ఏవైతే ఎన్నికల రిజల్ట్ వస్తున్నాయో అక్కడ కూడా అదే జరుగుతుంది. ఒకప్పుడు ఒక పార్టీ ఉండేది, ఇప్పుడు ఉన్న పార్టీలు గెలిచిన పార్టీలను నిస్సిగ్గుగా బీజేపీ పార్టీ మహారాష్ట్రలో ఎలా చేసిందో శివసేనని సీల్సి ఒక కుంపటిని ప్రత్యేకంగా పెట్టి దాన్ని నిర్వీర్యం చేయాలని ఒక కుట్ర చేశారు. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కాబట్టి మళ్ళీ అక్కడ మేము చేశాము, ఇక్కడ మేము చేయడం లేదు అనేది కాకుండా ఏడ చూసినా కానీ బీజేపీ గెలిచిన వాళ్ళని తీసుకోవాలా, లేదా ప్రభుత్వాలను కూలగొట్టాలా, లేదా అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలని చిన్న భిన్నం చేయాలి. ఈ కుట్ర తప్ప ఒక నిజాయితీగా దేవుని పేరు చెప్పడము, లేకపోతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, మతాల మధ్య స్విచ్ పెట్టడం, ఈ విధానం పోవాలనేది ఒక సగటు మనిషిగా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మహారాష్ట్ర గాని జార్ఖండ్ గాని ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను ఒక విచ్ఛిన్నం చేసే అన్ని ఖచ్చితంగా వీళ్ళే ఇక కారు
ప్రత్యామ్నాయం రేపు వేరే పార్టీలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాన్ని ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. అయితే మహారాష్ట్రలో వచ్చేసి మహాయుతి అధికారంలోకి రాబోతుంది అనుకుంటే గనుక అక్కడ ఎలా ఉండబోతుందో అనుకుంటున్నారు మీరు? అంతే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, దేవుని అభివృద్ధి చేయకుండా వాళ్ళు దేవుని పేరు చెప్పి మతం పేరు చెప్పి అక్కడ రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి ఏదో కొంత లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నది. కానీ ఇది కొంత శాశ్వతం కాదు. ఇది ఎప్పటికైనా ఇది పెను ప్రమాదానికి దారితీస్తున్నది. కాబట్టి వీళ్ళు అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. పార్టీలను చీల్చకుండా పార్టీల మీద ఎవరైతే వీళ్ళ మాట వినరో, ఎవరైతే వీళ్ళ కండవ కప్పుకోరో, ఎవరైతే వీళ్ళ కండవ కప్పుకుంటే వాళ్ళకి ఎలాంటి కేసులు లేకుండా ఈడీల మీద వాటి మీద బుల్డోజర్ రాజకీయాలు చేస్తూ బీజేపీ రాజకీయాల పబ్బం గడుపుకుంటుంది. ఈ విధానం పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి ప్రజలను నువ్వు అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల వాళ్ళని నువ్వు చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు కనబడతాలేదు. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా మీరు అధికారంలో ఉన్న ఏ బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా అందరూ ప్రజలు క్షేమంగా లేరు. కులాల పేరు మీద, మతాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద చిచ్చులు పెడుతున్నారు తప్ప ప్రజల్ని మీరు కాపాడే పరిస్థితిలో లేరు. కాబట్టి ప్రజలు కూడా ఈ రకంగా ఆలోచించాలి. వీళ్ళు చాలా ఒక దుర్మార్గమైన ఒక మత విద్వేషాలను రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానం పోవాలి. అభివృద్ధి కావాలి. ఈ దేశం రాష్ట్రాల అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి లాగా అభివృద్ధికి ఆటంకాలు కల్పించకుండా వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ అధికారం లేని రాష్ట్రంలో కసం ₹1 కూడా ఇయ్యరు. ముఖ్యంగా తెలంగాణ లాంటివి. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు కొట్లాడింది అందుకే. మీరు అధికారంలో కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇవ్వండి, అభివృద్ధి చేయండి అంటే చెయ్యరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని ఆలోచించి ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడ ఉన్న స్థానిక పార్టీలకు వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది. అప్పుడే ఈ దేశం భయపడుతుంది. దేశంలో ఉన్న పార్టీలు భయపడతాయి. భయపడాలంటే ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ రామ్మూర్తి గారు.